ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మరి ఈ అమ్మఒడి, మరి ఈ చేయూత, మరి ఈ సున్నా వడ్డీ, మరి ఈ కాపు నేస్తం, మరి ఈ ఈబీసీ నేస్తం, మరి ఈ రైతు భరోసా, ఇటువంటివన్నీ కూడా వాహన మిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా, ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడో ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలని. మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వను అడగండి, చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది 3000 ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఇళ్ల స్థలాలు, ఈ ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన, ఆ వసతి దీవెన ఈ 2 కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ అక్కకు వెళ్ళి చెప్పండి, ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడాలన్నా, పేదవాడు అప్పుల పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు, గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను, మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికే రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట పేదరికం సంఖ్యలు తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని, ఇంటి అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన,
ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు. జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.